చేస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఉపాధ్యక్షులు, శివశంకర్ ఉన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి, మార్గాని భరత్ వైసీపీ ఎంపీ మన కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. విష్ణు గారు, ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యతోనే ఈ డిబేట్కి కావాల్సిన ముడిసరుకు అంతా దొరికింది. మీరు తెలిసి చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదు మీ పార్టీ ఆలోచన చెప్పారా? ఏ ఉద్దేశంతో అన్నారు ఈ వ్యాఖ్యలు? రజనీ గారు నమస్తే. మీకు, ప్రేక్షకులకు, శివశంకర్ గారికి, ప్యానల్లో ఉన్న భారత్ గారికి కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ స్వచ్ఛంద సంస్థ కాదు. భారతీయ జనతా పార్టీ చారిటీ యాక్టివిటీ మేమేం చేయట్లేదు. భారత రాజ్యాంగానికి, భారత ఎన్నికల సంఘం నియమాలకి అనుగుణంగా ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీగా ప్రజల పన్నులు వసూలు చేసి ప్రభుత్వం ద్వారా ప్రజలకు నిజాయితీతో ఖర్చు పెట్టి ఒక పాలన చేసేటువంటి ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం ఏముంటుంది? అధికారంలో ఉండాలి, ప్రభుత్వ పాలన చేయాలి, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలి, పాలన మెచ్చి రెండోసారి అధికారంలోకి రావాలి, మూడోసారి అధికారంలోకి రావాలి. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 7 సార్లు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 4 సార్లు, దేశంలో అయితే మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అధికారంలోకి రాబోతున్నారు. అంటే హ్యాట్రిక్ కోసం. ఆంధ్రప్రదేశ్లో కూడా నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏందైతే అంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మేము కూడా, మా పార్టీ కూడా అధికారంలోకి రావాలనేది ఆంధ్రప్రదేశ్లో 2 దశాబ్దాల పైన పనిచేసిన ఒక నాయకుడిగా ఇది బీజేపీ ఆలోచన, బీజేపీ ఆకాంక్ష, బీజేపీ యొక్క అభిప్రాయము. బీజేపీలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల పాటు అధికారం ఉన్నా లేకపోయినా నీతిగా, నిజాయితీగా ఈరోజు కార్యకర్తల నుంచి నాయకుల వరకు 4-5 దశాబ్దాలు, వాళ్ళు 70 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోతున్నా, వార్డు మెంబర్ కాకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కార్యకర్తలకు ఆకాంక్ష ఏంది, అభిమానుల ఆకాంక్ష ఏంది? అధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ప్రభుత్వం రావాలి, మంచి పాలన అందించాలి. ఇది కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేశంలో ఏ రాష్ట్రాల్లో అభిప్రాయం ఎట్లుంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ కార్యకర్తలు 4-5 దశాబ్దాలు కేసులు భరించి, అధికారం లేకపోయినా అవమానాలు భరించి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు కాకపోయినా ప్రతి సందర్భంలో దేశం కోసం త్యాగం చేసినటువంటి కార్యకర్తలకు అభిప్రాయం లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు కుదురుతున్నాయి అని చెప్పి భావిస్తున్న ఈ తరుణంలో మీరు చేసిన వ్యాఖ్యలు అనేది చాలా కీలకంగా ఉంది. మీకుండే కెపాసిటీ 20 సీట్లు పోటీ చేయడానికి కావాలని కసరత్తు చేసుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం, రిపోర్ట్లు ఇచ్చారని నేపథ్యం ఉన్న నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి పదవి అడగాలనే ఆలోచన, ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని అంటాం పొత్తులు చెడగొట్టడానికి కాదా? మీరు అడిగినది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. పొత్తులకు సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీగా మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు అధికారికంగా ప్రకటన చేస్తే అది అఫిషియల్. పొత్తులకు సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు గారికి కూడా జాతీయ పార్టీ ఆదేశాలు ఇస్తుంది. ఆ సందర్భంలో జాతీయ పార్టీ అధికారిక ప్రకటన చేస్తుంది, అదే సందర్భంలో రాష్ట్ర అధ్యక్షురాలు గారు కూడా ప్రకటన చేస్తారు. ఇది పొత్తులకు సంబంధించిన అంశం. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో మా చేతిలో ఏముండదు. మా అభిప్రాయాలు ఏమన్నా ఉంటే మేము టీవీల ముందర చెప్పము, అంతర్గతంగా మా పార్టీ కేంద్ర పార్టీకి చెప్తాము. అవన్నీ మా రాష్ట్ర అధ్యక్షురాల ద్వారా జాతీయ పార్టీకి వెళ్తాయి. జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. పొత్తులు అనేటువంటిది బీజేపీ ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి జాతీయ పార్టీగా ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారు. నేను పొత్తులకు సంబంధించిన అంశంలో ఏ రకమైనటువంటి యొక్క అంశాన్ని కూడా మా పార్టీ నిర్ణయాన్ని కానీ, మా పార్టీ అభిప్రాయానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి నైతిక హక్కు నాకు లేదు. ఆ రకంగా మాట్లాడే కార్యకర్తలు బీజేపీలో ఉండరు, నాయకులు ఉండరు. నెంబర్ 3, పొత్తులకు సంబంధించిన అంశం సంబంధం లేకుండా ముఖ్యమంత్రి, అధికారం అనే పదాలు ఎందుకు వాడానంటే, మీరు 2006, 2008 మీరు జార్ఖండ్ రాజకీయ పరిణామాలు గమనిస్తే మధు ఖోడా అనేటువంటి ఒకే ఒక వ్యక్తి బీజేపీలో టికెట్ ఇవ్వకపోతే అతను రెబల్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీకి మాకు ఈక్వల్ సీట్లు వస్తే ఆ రోజు మధు ఖోడాను యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉండి ఒక్క ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేసింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా నేను చెప్పినట్లు మా పార్టీకి 1% అంటారు, మమ్మల్ని అవమానం చేస్తారు, మా పార్టీకి బలం లేదంటారు, బలహీనులు అంటారు. ఈ రకంగా చెప్పేటువంటి పార్టీలు, వ్యక్తులు, సంస్థలు, కొన్ని ప్రచార మాధ్యమాలు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది అప్రకటిత స్వప్రకటిత మేధావులకు నేను సూటిగా అడుగుతున్నా, మా దగ్గర బలం లేకుంటే, మా దగ్గర బెల్లం లేకుంటే మా దగ్గరికి ఈగలు రావు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలం లేకుంటే ఎవరూ పొత్తు పెట్టుకోరు. పొత్తులు అనేటువంటి ప్రేమతోనో లేకపోతే అభిమానంతోనో ఆకర్షణతోనో ఉండవు.
బలాల ఆధారంగానే పొత్తు పెట్టుకుంటాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 2014 సినారియో వేరు, 2019 సినారియో వేరు, 2024 జరగబోతున్న ఎన్నికల సినారియో